అందరికీ స్వాగతం. జై బాబా. ముందుగా నమో మెహర్ బాబా తోటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. నమో మెహర్ బాబా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పాడతారా అండి? గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా, అప్పారావు గారు కానీ ఇంకెవరైనా? పుష్పలత గారు మీకు సాంగ్ ఇస్తానండి. జై బాబా అండి, నేను పాడమంటారా? పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदूतारा, सकल चराचर जगदूतारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా, అయిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహేరు బాబా, అయిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి। హరిషేత్వర్గము అంతరింపగా, హరిషేత్వర్గము అంతరింపగా। అవ్యయ మోక్షం అనుగ్రహిం, అవ్యయ మోక్షం అనుగ్రహిం। నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబా కి జై। జై బాబా అండి। జై బాబా. అప్పారావు గారు చాలా చక్కగా ఈ నమో మెహర్ బాబాతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు. జై బాబా అండి. ఇప్పుడు పుష్పలత గారు ఒక సాంగ్ అండి, తర్వాత నాగమణి గారు ఒక సాంగ్ రెడీగా ఉండండి. జై जय బాబా. बाबा, పుష్పలత. जय बाबा, जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। बाबा नमो मेहर बाबा नमो, भक्त जन रंजना स्मित परिपालना। बाबा नमो मेहर बाबा नमो, తేజోమయని తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే। హే పురుషోత్తమం దివ్య సనాతనం, హే పురుషోత్తమం దివ్య సనాతన, దీవింపుము మమ్ము నీ సేవకులుగా। బాబా నమో మెహర్ బాబా నమో, కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి। యాచించకనే యోచన చేసి పంచదమట కృప కరుణాంత హృదయ। బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జన రంజన స్మిత పరిపాలన। బాబా నమో మెహర్ బాబా నమో, మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా।
మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా హే ప్రేమ విన్నంటియో మమ హే ప్రేమమయ విన్నంటియో మమో గాంచడి ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజన సిత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ. పుష్పలత గారు చాలా చక్కటి సంకీర్తన వినిపించారండి, మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు నాగమణి గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత సత్యవతి గారు రెడీగా ఉండండి ఒక సంకీర్తనకి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. నీ అధీనుడనై నానయా నీ అధీనుడనై నానయా నేను నేనను భావమేదో భ్రమలు దూరము కాగా నేను నేనను భావమేదో భ్రమలు దూరము కాగా నీ అధీనుడనై నానయా బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక అర్ధ జీవితమే వ్యర్థమైనాక నీదు నామమునా వీణుకందాక పరము నెరుగకనే ప్రస్తుతించాక పరము నెరుగకనే ప్రస్తుతించాక నీ అధీనుడనై నానయా నీ అధీనుడనై నానయా అహంకారము అధను తప్పి అంధకారము కనులు గప్పి అహంకారము అధను తప్పి అంధకారము కనులు గప్పి చరమదశ నాకు చేరువైనాక నీదు చరణమునా చేతి కందాక చరమదశ నాకు చేరువైనాక నీదు చరణమునా చేతి కందాక శరణు నీవంటూ ఆశ్రయించాక శరణు నీవంటూ ఆశ్రయించాక నీ అధీనుడనై నానయా నీ అధీనుడనై నానయా ప్రేమతో వృధి రగిలిపోవగా మోహమేదో తొలగిపోవగా ప్రేమతో వృధి రగిలిపోవగా మోహమేదో తొలగిపోవగా క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమై గడచుచున్నప్పుడు సర్వమై నీవు సాగుచున్నప్పుడు సర్వమై నీవు సాగుచున్నప్పుడు నీ అధీనుడనై నానయా
నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చెరియలేక నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చెరియలేక నిండు ప్రేమదలో నిండిపోయాక నిండు ప్రేమదలో నిండిపోయాక పంచబడినప్పుడు పెరిగిపోయాక పంచబడినప్పుడు పెరిగిపోయాక మెహరు మెహరనుచూ తల్లడిల్లాక మెహరు మెహరనుచూ తల్లడిల్లాక నీ అధీనుడనై నానయా నీ అధీనుడనై నానయా నేనను భావమేదో భ్రమలు దూరము కాగా నేనను భావమేదో భ్రమలు దూరము కాగా నీ అధీనుడనై నానయా నీ అధీనుడనై నానయా అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మెహర్శ్రీ గారు. జై బాబా. జై జై బాబా అండి. బాబా గారు చాలా చక్కటి సంకీర్తన వినిపించారండి. ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు సత్యవతి గారు ఒక సాంగ్, తర్వాత మౌని చరిత ఒక సాంగ్ రెడీగా ఉండమ్మా. సత్యవతి గారు జై బాబా అండి. జై మెహర్ బాబా మెహర్ అవతార్ మెహర్ బాబా కి జై. నిన్ను చేరు దారిలో నన్ను చేరని నీ కొరకై జీవించే తపన తీరని నిన్ను చేరు దారిలో నన్ను చేరని నీ గానమై నీ ధ్యానమే నా చేయమై నీ దీవెనే నా జీవమై ప్రతి క్షణము కరిగిపోని నిన్ను చేరు దారిలో నన్ను చేరని నీ కొరకై జీవించే తపన తీరని నిన్ను చేరు దారిలో నన్ను చేరని నీ ఊహలే నా ఊపిరై నీ ఊసులే నా బాసలై నా తనువులో అణువణువులో నీ కరుణ నిండిపోని నిన్ను చేరు దారిలో నన్ను చేరని నీ కొరకై జీవించే తపన తీరని నిన్ను చేరు దారిలో నన్ను చేరని నీ స్మరణ నన్ను కరుగని నీ స్ఫురణలో నన్ను పెరుగని నీ సేవలో ఆ త్రోవలో నా నామ సాగిపోని నిన్ను చేరు దారిలో నన్ను చేరని నీ సన్నిధి నాక భయమై నీ చరణ కమలమే భాగ్యమై ఇహములోన పరములో మము కాచి ప్రోచినవే నిన్ను చేరు దారిలో
నన్ను చేరని నీ కొరకై జీవించే తపన తీరని నిన్ను చేరు దారిలో నన్ను చేరని అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై మెహర్ బాబా. థ్యాంక్ యూ మెహర్. జై బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన వినిపించారు, ధన్యవాదాలండి. జై బాబా. ఇప్పుడు మౌని చరిత తర్వాత శ్రీను డిఆర్కే శ్రీను గారు రెడీగా ఉండండి ఒక సాంగ్. ఇంకెవరైనా పాడాలనుకుంటే ఒక మెసేజ్ పెట్టండి తర్వాత. ఇప్పుడు మౌని చరిత ఒక సాంగ్. జై బాబా. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। स्मरिन्तु नी नामं मेहरु स्मरिन्तु नी नामं तरिन्तमा जन्मं मेहरुबा स्मरिन्तु नी नामं स्मरिन्तु नी नामं मेहरुबा स्मरिन्तु नी नामं तरिन्तमा जन्मं मेहरुबा स्मरिन्तु नी नामं मेहरुबा 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 स्मरिन्तु नी नामं విశ్వమంత నీ ప్రేమను పంచక ఇలా రచించితివి విశ్వమంత నీ ప్రేమను పంచక ఇలా రచించితివి ఈశ్వర సేవా భాగ్యమును మనసులు దూచితివి ఈశ్వర సేవా భాగ్యమును సగి మనసులు దూచితివి మా మనసు హరించితివి మా మనసు హరించితివి స్మరింతు నీ నామం మేరుగా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మెహరుబా 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 స్మరింతు నీ నామం మనసు చంచలము శత్రువు ఎటుల దింపెదము మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము రూపముని స్మరణము చేసెదము రూపముని స్మరణము చేసెదము నీ సాయము కోరెదము నీ సాయము కోరెదము స్మరింతు నీ నామం మేరుబా స్మరింతు నీ నామం హరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మెహరుబా 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 స్మరింతు నీ నామం ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమునంటివయా ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమునంటివయా శమదమ శాంత మాకిడి బ్రోమయా శమదమ శాంత మాకిడి బ్రోమయా నీదరి చేర్చుమయా నీదరి చేర్చుమయా స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మెహరుబా 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 స్మరింతు నీ నామం అవతార్ మెహర్ బాబా की जय जय बाबा జై బాబా మౌని, చాలా చక్కటి సంకీర్తన వినిపించావమ్మా. జై బాబా. जय बाबा
ఇప్పుడు డిఆర్కే శ్రీను గారు ఒక సాంగ్, తర్వాత ఎవరైనా పాడతారండి? నెక్స్ట్ నేనే పిలవనా? సరే, జయబాబు ఎవరండి? బాలరాజు. జయబాబు అండి. హలో, జయబాబు. జయబాబు. శ్రీను గారి తర్వాత శ్రీను గారి తర్వాత బాలకృష్ణ గారు పాడతారంట, తర్వాత పద్మావతి గారు. ఓకే అండి జయబాబా. ఓకే అమ్మ. జయబాబా శ్రీను గారు. जय बाबा माँ अवतार मेहर बाबा की जय ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను ప్రదాతాయను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను ప్రదాతాయను మత ధర్మాలు ఆచారాలు అష్టోత్తర నామాలు యాంత్రికమైన అలవాటేయని సత్య సుబోధలు చేసి మత ధర్మాలు ఆచారాలు అష్టోత్తర నామాలు యాంత్రికమైన అలవాటేయని సత్య సుబోధలు చేసి నరులకు మేలు కొలుపు పాడి ప్రేమ ఆటలాడి అనాథాయను అనాథాయను నరులకు మేలు కొలుపు పాడి ప్రేమ ఆటలాడి అనాథాయను అనాథాయను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను ప్రదాతాయను ఆచరణములో ఆధ్యాత్మికము ఆదర్శముగా చూపి అహమును మాపి సహనము నేర్పి అవతారుడనని తెలిపి ఆచరణములో ఆధ్యాత్మికము ఆదర్శముగా చూపి అహమును మాపి సహనము నేర్పి అవతారుడనని తెలిపి ప్రేమే తాను కోరుతానని ప్రేమను సగుతానని ప్రబోధించెను ప్రబోధించెను ప్రేమే తాను కోరుతానని ప్రేమను సగుతానని ప్రబోధించెను ప్రబోధించెను ప్రగతికి ప్రేమ పదము వేసి దివ్య పదము చేసి విధాతాయను విధాతాయను ప్రజలకు తత్వబోధ చేసి భ్రమను తీసివేసి ప్రదాతాయను ప్రదాతాయను बोलो अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ, ధన్యవాదాలు. జయబాబా అండి. జయబాబా అండి. బాబా తత్వానికి చక్కటి సంకీర్తన వినిపించారు, తత్వాన్ని వివరిస్తూ. జయబాబా అండి, ధన్యవాదాలు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక సాంగ్, తర్వాత పద్మావతి గారు ఒక సాంగ్ రెడీగా ఉండండి. జయబాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి,
ఎవరైనా ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరగా, ఈ అవతారుని దరికి చేరగా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. సంసార బంధములు చిక్కుకున్నవాడ, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడ. సంసార బంధములో చిక్కుకున్నవాడ, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడ. మెహరు దర్శనానికై పరితపించరా, మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా, అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, ఆనందదాయకం బాబా దర్శనం. జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా. జన్మ జన్మకి మజిలీ సాగుతోందిరా, జన్మ జన్మకి మజిలీ సాగుతోందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైన కర్మబంధాలని అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన వినిపించారు బాలకృష్ణ గారు. ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇప్పుడు పద్మావతి గారు ఒక సాంగ్, తర్వాత లాస్ట్ సాంగ్ మెహర్ దినేష్ గారు రెడీగా ఉండండి. పద్మావతి గారి తర్వాత జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందండి? జై బాబా వినిపిస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తుంది. అన్ని రూపాలలో అవతరించితివయ్యా, అవతారు మేహేరు బాబా, జోహారు శ్రీ మేరు బాబా, నీకు జోహారు శ్రీ మేరు బాబా. అన్ని రూపాలలో అవతరించితివయ్యా, అవతారు మేహేరు బాబా. ప్రేమ మార్గములోన ప్రేమికుల నడిపి, ప్రేమయే దైవమని విశదీకరించి, బోధ చేయుట మాని మౌనంబు బోని, మౌనంబులో జగతి మేల్కొల్పినావు, మౌనంబులో జగతి మేల్కొల్పినావు. అన్ని రూపాలలో అవతరించితివయ్యా, అవతారు మేరు బాబా. పాదయాత్రలు చేసి
మస్తులను కాచి రోగగ్రస్తుల సాకి రోకలను వసకి వికలాంగులకు అన్న వస్త్రములనిచ్చి సంస్కారముల నిల్ల తొలగించినావు అన్ని రూపాలలో అవతరించితివయ్యా అవతారు మేహేరు బాబా మానవుని సేవలో మాతవుని ప్రేమించి స్వార్థమును త్యజింత మన్నావు ఇతరులెందున దోషమెంచుటది నేరమని ఉన్న దానితో ఉండ మన్నావు తృప్తిగా జీవించన్నావు అన్ని రూపాలలో అవతరించితివయ్యా అవతారు మేహేరు బాబా నన్ను ప్రేమించమని నా కొంగు పట్టమని సర్వకర్మలు నాకు అర్పణము చేసి అంత్యకాలము వరకు నీ నామస్మరణలో జీవితము గడిపించమన్నావు గమ్యమును చేర్చదా నన్నావు అన్ని రూపాలలో అవతరించితివయ్యా అవతారు మేహేరు బాబా జోహారు త్రిమేరు బాబా నీకు జోహారు త్రిమేరు బాబా मेहर बाबा जो राष्ट्र दीवा मेहरु बाबा रामावतारा मेहरु बाबा कृष्णावतारा मेहरु बाबा बुद्धावतारा मेहरु बाबा मोहम्मद अवतारा मेहरु बाबा कैस्तावतारा मेहर बाबा प्रेमावतारा अवतार मेहर बाबा की जय జై బాబండి మెహర్ శ్రీ గారు థ్యాంక్ యూ జై బాబా గారు చాలా చక్కటి సంకీర్తన వినిపించారండి మీకు ధన్యవాదాలు జై బాబా ఇప్పుడు బాబా మెహర్ దినేష్ గారి ఒక సాంగ్ తర్వాత లలిత సుందర్ గారి బుక్ రీడింగ్ రెడీగా ఉండండి జై బాబా దినేష్ గారు जय बाबा अवतार मेहर बाबा की जय पूर्णम मेहरवतारम आ आ पूर्णं मेहरवतारं पूर्णं मेहरवतारं रूपं पूर्णं नामं पूर्णं रूपं पूर्णं नामं पूर्णं परमात्मानुभवमु पूर्णातिपूर्णं परमात्मानुभवमु पूर्णातिपूर्णं पूर्णं मेहरवतारो आ आ
परमसम्पूर्णं निराकार ब्रह्मं देवादिदेवं एकैकसत्यं परमसम्पूर्णं निराकार ब्रह्मं देवादिदेवं एकैकसत्यं सर्वसम्पूर्णम् सर्वसम्पूर्णं मेहरावतारं सर्वसम्पूर्णं मेहरावतारं शाश्वतानन्द दिव्यां सतेजं शाश्वतानन्द दिव्यां सतेजं पूर्णम् मेहरवतारं आ आ मेहरं मेहरं परमं पुरुषं मेहरुनिरूपं सर्वात्मांशं मेहरं मेहरं परमं पुरुषं मेहरुनिरूपं सर्वात्मांशं सर्वाराध्यम् सर्वाराध्यं एकैकदैवं सर्वाराध्यं एकैकदैवं कलियुगमनकदि दैवानुग्रहमु कलियुगमनकदि दैवानुग्रहमु पूर्णम् मेहरवतारम् आ आ मनसुलहरणं प्रेमकुचेह्नम् अधिकारुण्यम् आनन्दहासं मनसुलहरणं प्रेमकुचेह्नम् अधिकारुण्यम् आनन्दहासं नामस्मरणम् नामस्मरणं सर्वार्थसाधनं नामस्मरणं सर्वार्थसाधनं मेहर श्रीकर भाषाणविदितं मेहर श्रीकर भाषाणविदितं पूर्णम् मेहरवतारं रूपं पूर्णं नामं पूर्णं रूपं पूर्णं नामं पूर्णं परमात्मानुभवमु पूर्णातिपूर्णं परमात्मानुभवमु पूर्णातिपूर्णं पूर्णम् मेहरवतारं आ आ అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా అండి చాలా చక్కటి సంకీర్తన వినిపించారండి మీకు ధన్యవాదాలు జై బాబా ఇప్పుడు లలిత సుందరి గారి బుక్ రీడింగ్ అండి లలిత సుందరి గారు జై బాబా అండి లలిత సుందరి గారు జై బాబా చదవగలరా అండి వరమన్నారు కదా ఓకే అండి స్టార్ట్ చేయండి ఇదిగా పెట్టుకుని వాయిస్ వినిపిస్తుంది
ఏడవండి జై బాబా. జై బాబా వాయిస్ రీసౌండ్ వస్తుంది. అయితే బాబా ఈరోజు నా చేత అతను చేసేటువంటి అవకాశం ఇచ్చారు. బాబా 1954 ఫిబ్రవరి 28వ తారీఖున తాడేపల్లి కూడా వచ్చినప్పుడు అక్కడ అవతార యొక్క స్థితి ఎలా జరిగింది, బాబా ఎలా విషయాలు గురించి మనం ఈరోజు చదువుతున్నాం. 1954 ఫిబ్రవరి 28న అవతార బాబా రెండోసారి ఆంధ్ర పర్యటనలో చేశారు. అయితే అంతకుముందు కూడా 1953 జనవరిలో బాబా ఆంధ్రలో పర్యటించారు. 53లో జరిగారు. మళ్ళీ 1954 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు సుమారు 15 రోజులు అనమాట, 2 వారాల పాటు ఆ తెలుగు ప్రాంతాలన్నీ కూడా తెలుగు దేశంలోని ఆంధ్రప్రదేశ్లో ప్రదేశాలన్నీ కూడా 10 గ్రామాలన్నీ కూడా బాగా పర్యటించారు. అయితే 1954 ఫిబ్రవరి 20న విజయవాడలో కాలిడిన ఈ బాబా మెహతాబు విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 2 జిల్లాల్లో కూడా బాబా పర్యటించారు. అయితే ఆ సమయంలో బాబాని వేలాది మంది అవతారుడికి దర్శనం చేసుకున్నారు. అయితే రెండవసారి 1954 ఫిబ్రవరిలో ఈ బాబా పర్యటించిన సందర్భంలోని పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి 2 జిల్లాలు పర్యటించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి జిల్లాలో బాబా మెహర్ బాబా ఎంతో భక్తి శ్రద్ధలతో నిండైన ప్రేమ హృదయాలతో బాబా యొక్క 60వ జన్మదినోత్సవం అంటే పుష్పపూర్తి ఉత్సవాన్ని చాలా ఘనంగా చేశారు. భూమిపైకి మానవులు ఒకసారిగా అవతరించిన భగవంతుడికి స్వయంగా జన్మదినం జరుపుకున్న మన తెలుగు ప్రాంత పూర్వీకులందరితో లభించడం ఈ ప్రాంతీయులకు లభించిన అరుదైన అపూర్వ అవకాశం. అంటే ఆయనకి జననం గాని మరణం గాని ఉండదు, కానీ మనం బాబాకి జన్మదినాలు చేసుకుంటాం. కాబట్టి ఈ భాగ్యం ఆ 60వ పుష్పపూర్తి భాగ్యం తెలుగు ప్రజలకు వచ్చింది. ఆ ప్రాంతీయులకు అయితే మెహర్ బాబా జన్మకాల సమయం ఫిబ్రవరి 25 తెల్లవారుజామున 5 గంటలు. ఫిబ్రవరి 25 తెల్లవారుజామున 3:25 వస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దర్శించిన చివరిగా పెనుగొండ నుంచి ఉదయం 4:40 బాబా తన మండలి సభ్యులతో కలిసి తాడేపల్లిగూడెంలోని డాక్టర్ తోట గణపతిరావు నాయుడు గారికి అంటే అంత క్రితం పగలంతా రాత్రంతా కూడా ఆయన ప్రేమికులు ఆయన కాలం విశ్రాంతి లేదు. తాడేపల్లిగూడెంలోని డాక్టర్ గణపతిరావు నాయుడు గారి ఇంటికి చేరుకోగానే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న స్త్రీ పురుషులు ఎందరో మెహరుడిని భక్తితో ప్రేమపూర్వకంగా పూలమాలలతో ముంచెత్తారు. ఆ సమయంలో తన మండలి సభ్యుల్ని మినహాయించి అక్కడ హాజరైన ప్రేమికులందరినీ బాబా తన పాదాలు తాకి నమస్కరించుకునే అవకాశం ప్రత్యేకంగా కల్పించారు. అయితే ఈ అవకాశం కూడా చాలా కొద్ది క్షణాలు మాత్రమే ఉంది. ఆ తర్వాత గణపతిరావు నాయుడు గారి ఇంట్లోని తన కోసం కేటాయించిన గదిలోకి బాబా వెళ్ళిపోయారు. ఆ గదిలోకి బాబా తన మండలి సభ్యులు, ఆంధ్ర పర్యటనలో బాబాతో పాల్గొన్న ఆనాటి ప్రముఖులు కేడిఆర్ఎం బృందంతో పాటు డాక్టర్ గణపతిరావు నాయుడు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారు. ఇంకెవరిని లోపలికి రానివ్వలేదు. అయితే గది బయట నుంచి లోపల ఏం జరుగుతుందో చూసేందుకు వీలుగా ఆ గదికి ఒక కిటికీ ఉన్నది. ఆ కిటికీ తలుపుల్ని తీసి ఉంచారు. లోపలికి రానివ్వలేదు, కానీ కిటికీలోంచి చూడొచ్చు. ఎంతమంది చూడగలము కిటికీలోంచి? అది కొద్ది మందికే. బాబా జన్మకాలం సరిగ్గా
5 గంటల సమయంలో మండలి సభ్యుడైన ఎరిచిన పశ్చాత్తాప ప్రార్థనలు బిగ్గరగా చదవమని బాబా ఆదేశించారు. గది అంతటా నిశ్శబ్దం ఆవరించి ఉంది. కొన్ని వందల మంది బయట గుమిగూడి ఉన్న ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో ఏరి పశ్చాత్తాప ప్రార్థన ఆంగ్లంలో చదివారు. రంజు ఉర్దూలోను, డాకే పాల్కర్ మరాఠీలో పశ్చాత్తాప ప్రార్థనలు చదివారు. అనంతరం బాబా తన సౌజ్ఞంతో ఈ క్షణం నుండి మీరు గతంలో చేసిన తప్పిదాలు అవి మాటల్లో కనియండి, చేతల్లో కనియండి, తుడిచిపెట్టేలా నేను ఈ భగవంతుణ్ణి కోరాను. అంటే మనం చేసిన తప్పులకి ఆయన భగవంతుణ్ణి క్షమించమని కోరుకుంటున్నారంట. కాబట్టి ఈ రోజు లగాయతు మీరు మీ మీ ఆలోచనలు, మాటలు, చేతల్లో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి అని అన్నారు. ఈ రోజు నుండి మీ చేతలకు మీరే బాధ్యులు అని బాబా హెచ్చరించారు. ఆ తర్వాత బాబా ప్రేమికులు తోట గణపతిరావు నాయుడు, ఆయన భార్య బాబా పాదాలను పాలు తేనెలతో కడిగారు. బాబా చలోక్తిగా చీమలు పట్టగలవు, మంచినీళ్ళతో వెంటనే కడగండి అనడంతో మండలి సభ్యులైన గుస్తాజీ ఈరుచులు బాబా పాదాలను తిరిగి మంచినీళ్ళతో శుభ్రం చేశారు. డాక్టర్ గణపతి కుటుంబ సభ్యులు ఎంత ధన్యులో కదా. అనంతరం ఉదయం 5:35 బాబా 6 బయట పందిల్లో పలువురికి దర్శనం ఇచ్చారు. ఈ సమయంలో బాబా తన పాదాలు తాకవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమానంతరం 7:30 బ్యాండ్ మేళాలతో స్థానిక రహదారి బంగ్లాకు ఊరేగింపుగా బాబాను తీసుకెళ్లారు. ఆనాడు అనేక వేల మంది అవతారుల్ని దర్శించుకున్నారు. ఇంకా బాబా యొక్క షష్ఠి పూర్తి సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మండలి సభ్యుడైన రంజుని అందరికీ బాగా వినబడేలాగా గట్టిగా బాబా తన షష్ఠి పూర్తి సందేశాన్ని చదవమన్నారట. బాబా మహాబళేశ్వర్ నుండి మన రాష్ట్ర పర్యటనకై బయలుదేరే ముందరే బాబా తన జన్మదిన సందేశం ఇలా రాయించారు, ముందే తయారు చేసి ఉంచారు. ఆ సందేశాన్ని ఫిబ్రవరి 25 ఉదయం 9:35 బహిరంగ దర్శన మహాసభలో రంజు చేత ఆంగ్లంలో చదివించారు. అయితే ఈ తెలుగులో ఇది మనకి ఈ బాబా యొక్క షష్ఠి పూర్తి సందేశం ఇలా ఉంది. నేను ఎప్పుడూ జననం అందను, ఇందాలే చెప్పుకున్నా. బాబాకి ఎప్పుడు కూడా పుట్టిక కానీ రావు కానీ లేదు. నేను ఎప్పుడూ జననం అందను, ఎప్పుడూ మరణించను, కానీ ప్రతి క్షణం జన్మిస్తూ ఉంటాను. ఈ అసంఖ్యాకములకు మాయాన్విత జనన మరణములు సత్యము కొరకు, మానవుని చైతన్య వికాసం కొరకు కావలసిన ఘట్టములు. అవి నిజమైన జన్మమునకు, నిజమైన మరణమునకు అవసరమైన ప్రథమ సోపానములు. తన అహంకారాన్ని నిర్మూలించుకొని నిత్య జీవితమును శాశ్వతంగా తెలిసి జీవించట కొరకు భగవంతునిలో జననం అందినప్పుడే నిజమైన మరణము చెందినట్లు అగును. నేను ఎల్లప్పుడూ నా అనంత స్థితిలో నిరాకారుడనై సర్వోపగతుడనై ఉండును. ఇప్పుడు నేను సాకారుడనై జన్మించుట జననమనియు, ఈ రూపమును విసర్జించినప్పుడు మరణమనియు భౌతికంగా చెప్పబడును. ఈ విధంగా నేను 60 సంవత్సరముల క్రిందట జన్మించుకుని నా విశ్వకార్యము సంపూర్ణం కాగానే నేను మరణించగలను. ఈనాడు మీరు నా షష్ఠి పూర్తి మహోత్సవం ప్రేమతోనూ ఉత్సాహంతోనూ శ్రద్ధతోనూ జరుపుచుంట నన్ను గాఢంగా చెలింపు చేసింది. మనందరం ఒకటే అని, భగవంతుడే సత్యమని, తదితరమైనదంతా అసత్యమని తుదకు అవగాహన చేసుకునేలాగున మీకు నా ఆశీస్సులను ఇచ్చినట్లు చేసినది. అవతార్ మెహర్ బాబా చతుర్థ సంపుటము. దాంట్లో ఇదేంటంటే నెట్ట బియ్యం శంకరం గారు ఆయన బాబా తనకు జీవిత చరిత్ర రాశారు. దాంట్లో ఇది ఆధారంగా ఇవి మనకి అచ్చువేయించారు. అప్పటికి ఈ మెసేజ్ చదివేటప్పటికి 10:25 అయింది. మండలి సభ్యులు హారతి పట్టారు. కర్పూర హారతి పళ్ళని బాబా తన చేతిలో తీసుకుని తనకు తానుగా హారతి అనుకున్నారు. హారతి పళ్ళాన్ని తిప్పుతూ మధ్యాహ్నం 12:30 స్థానిక
సావిత్రి రైస్ మిల్లో ఏర్పాటు చేసిన పేదల అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బాబా స్వయంగా పేదలకు వడ్డించారు. పూర్వ అవతార జ్ఞాపకం అంటే గత గత ఆ అవతారాల యొక్క విశిష్టత చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బహిరంగ దర్శన కార్యక్రమానికి బయలుదేరుతూ బాబా తన చిన్ననాటి సంగతి ఒకటి జ్ఞాపకం చేసుకున్నారు. బాబా పూణేలోని దక్కన్ కాలేజీలో చదువుకునే రోజులవి. ఆ రోజుల్లో బాబా తన తోటి స్నేహితుడు పుస్తక ప్రియుడున్న రామ్నాథ్ బుద్ధుడి చరిత్ర పుస్తకం చదవడానికే తనకిచ్చాడు. ఆ పుస్తకంలో బుద్ధుడు తాను మరలా శరీరధారి అయి జన్మిస్తే అప్పుడు తన పేరు మర్సీ అంటే కరుణ అని ఉంటుందని రాసి ఉంది. ఆ మాటలు చూస్తూనే బాబా తానే ఆ కరుణ మెహర్ అంటే కరుణ అని అప్పుడే తాను గుర్తించానని, అప్పటికి ఇంకా హజరత్ బాబాజాన్ దర్శనం కూడా నేను చేసుకోలేదని అన్నారు. ఆ తర్వాత ఉపాసిని మహారాజ్ నీవు అవతార పురుషుడవు అన్నారు. హజరత్ బాబాజాన్ మెహర్ నిర్దేశించి, ఓ మై సన్, యూ విల్ మేక్ ద హోల్ వరల్డ్ టు డాన్స్ టు యువర్ ట్యూన్ అని హజరత్ బాబాజాన్ ప్రకటించారు. ఈ విధంగా బాబా యొక్క షష్ఠపూర్తి కార్యక్రమం అక్కడ జరిగింది, తాడేపల్లిగూడెంలో జరిగింది. ఇక్కడ చదివానండి. 4 minutes ఉంది. ఎవరైనా చిన్న సాంగ్ పాడితే పాడేసి తర్వాత మీరు కార్యక్రమం కొనసాగించండి. జై బాబా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై బాబా అండి. జై బాబా. లలిత సుందర్ గారు, మీకు అనారోగ్యం బాగోపోయినా చాలా చక్కగా చదివి వివరించారని. బాబా ఆంధ్ర పర్యటనని చాలా చక్కగా వివరించారు. అందులోనూ షష్ఠపూర్తి కార్యక్రమాన్ని పూర్తిగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. బాబా యొక్క షష్ఠపూర్తి జరిగిన ఆ స్థలాన్ని, గణపతిరావు నాయుడు గారి ఇంట్లో జరిగిన ఆ స్థలాన్ని కొనాలని మన వాళ్ళందరూ ప్రయత్నించారు. కానీ కుదరకపోవడం వల్ల అక్కడ మట్టిని తీసుకుని వచ్చి రామారావుపేటలో ఉన్న మెహర్ బాబా సెంటర్ లో ఆ మట్టిని తీసుకొచ్చి అక్కడ బాబా ఫోటో కింద పెట్టడం జరిగిందండి. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నాను మీ అందరికీ కూడాని. ధన్యవాదాలు. జై జై బాబా అండి, చాలా చక్కగా వివరించారు. తాడేపల్లిగూడెం తాడేపల్లి జై బాబమ్మ. మెర్సీ. అవునండి, తాడేపల్లిగూడెంలోనే తాడేపల్లి రామారావుపేట సెంటర్ లో పెట్టారండి. అక్కడ అదే అదే మట్టిని అదే తీసుకొచ్చి అదే 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 అమ్మా. తాడేపల్లిగూడెంలో అక్కడ అప్పుడున్న ఆంధ్ర బాబా పీపుల్ కొందాం అనుకున్నారు, వీలు పడలేదు. ఆ మట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టారు రామారావుపేటలో. అవునండి. బాబా చక్కగా చెప్పారు, మీరు కూడా క్యాచ్ చేశారు. జై బాబా జై అండి. జై బాబా. జై బాబా అండి. సుందరశ్రీ ఒక గారు జై 2 బాబా. నిమిషాలు ఎవరైనా నామం చేయండి. తర్వాత హారతి శేషారత్నం గారికి ఇద్దాము. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న అందరికీ అవకాశం వచ్చింది. శేషారత్నం గారికి రాలేదు కాబట్టి హారతి ఆవిడకి ఇద్దాము. అప్పారావు గారు అడిగారు కానీ నన్ను క్షమించాలి, మీకు ఒక అవకాశం వచ్చింది అయ్యో కాబట్టి పర్లే 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 పర్లే. శేషారత్నం గారికి హారతి ఇద్దాము. ఓకే, నామం కావాలంటే మీరు ఒక 2 నిమిషాలు చెప్పండి, ఇంకా టైం ఉంది. చేస్తా అప్పారావు చేస్తా. గారు పర్లేదు పర్లేదు పర్లేదమ్మా, నో ప్రాబ్లం. 2 నిమిషాలు నమో నామం చేయండి. మెహరు బాబా, ఓం నమో 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 मेहर बाबा, अवतार मेहर बाबा की जय, 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 मेहर बाबा की जय. జై బాబా, జై బాబా, జై బాబా అండి. జై బాబా అండి. శేషారత్నం గారు జై బాబా అండి. శేషారత్నం గారు జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా అండి. హారతి మీరు పాడతారండి? పాడతాం. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. यहाँ कल्पना सिद्धन पहुँचे,
ऐसे अपरंपार नेति नेति वेद पुकारे महिमा तोरी अपार दिव्य सनातन परम दयागन दिव्य सनातन परम दयागन हे जगदोद्धारो मेहरुमन आरती स्वीकारो मेहरुमन आरती स्वीकारो द्रौपदीप चंदन चरचाता बोल गाना फूल चढ़ाना तुम्हारा ही तुमको लौटाना काहे बड़ाई करो मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्वता रणहारे हो तुम सम और नहीं तुम ही हो हे सत अवतारो मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुम्हारा अंत न कोई पाया तुम्हें अनंत करो मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो अपने को जब जो नहीं जाने बाबा महिमा तुम्हारी क्या पहचाने जो कुछ भी कहते अनजाने गुण गाते तुम्हारो मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो सीमा है तुम्हारी कृपा को क्या कोई दे सकता प्रभु तुमको भीख तुम ही दो प्रेमी जनों को नित्य तुम्हे सुमरो मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो दिव्य सनातन परम दया घन दिव्य सनातन परम दया घन हे जगदोद्धारो मेहरु मन आरती स्वीकारो मेहरु मन आरती स्वीकारो
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म अवतार मेहर బాబా की జై. జై బాబా. ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి ముందుగా ధన్యవాదాలు. తర్వాత నీకు కూడా ధన్యవాదాలమ్మా. జై మెహర్ బాబా అమ్మ, అవకాశం ఇచ్చావు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ జై బాబా. బాబా అండి. జై బాబా అండి. ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చక్కటి మధురమైన సంకీర్తనలు వినిపించి బాబాను ప్రసన్నం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై బాబా అండి. అలాగే చక్కగా బుక్ రీడింగ్ చేసి ఎప్పుడో 1954లో జరిగిన ఆంధ్ర పర్యటనని, అలాగే షష్ఠపూర్తి కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించిన లలిత సుందరి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై బాబా అండి. మళ్ళీ రేపు ఈ ప్రోగ్రాంలో కలుసుకుందాం. అప్పటి వరకు జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై అవతార్ బాబా మెహర్ అమ్మ. బాబా కీ జై. జై శ్రీ జై బాబా. ప్రేమవతార్ జై మెహర్ బాబా. ప్రభు కీ జై. జై బాబా అండి. అందరికీ జై జై బాబా బాబా. అమ్మ. జై బాబా. జై బాబా. హ్యావ్ ఎ నైస్ డే. జై జై బాబా. బాబా అమ్మ. మెహర్శ్రీ పేరు తెలియక జై బాబా. చెప్పలేదమ్మా. పర్వాలేదండి. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబు. అందరికీ అవతార్ మెహర్ బాబా की जय.